సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామ పరిధిలోని ఎల్లదాసు నగర్లో గత 2 రోజుల క్రితం ఊబిది అజయ్ అనే యువకుడు గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేశాడనే నెపంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు కొందరు అజయ్ పైన విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. కాగా సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎల్లదాసు నగర్ను సందర్శించి బుడగ జంగాలతో సమావేశమై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మతి స్థిమితం సరిగ్గా లేని అజయ్ గుడిలోని విగ్రహాలు ధ్వంసం చేశారని, హిందూ సంఘాల నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పేరు తిరుపతి వేణు, బేడబుడుగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న 29వ తారీఖు నాడు మంగళవారం రోజున చేర్యాల మండలంలో వేచరేని గ్రామంలో ఒక దళిత బిడ్డని కొంతమంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, తర్వాత కొంతమంది బీజేపీ వాళ్ళు గుడిపైన దాడి చేసిండని ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని దొరికించుకొని బట్టలు కూడా తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళిన సంఘటన మొన్న మంగళవారం నాడు జరిగింది. ఇది దాదాపు ఒక 25 మంది కలిసి చేసిన ఈ సంఘటనని ఈరోజు కుమరవెల్లి డిఎస్పీ దగ్గరికి పోతే కేవలం ఒక 8 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మా కులం వాళ్ళే అతని దాడి చేశారని అది ఒక అన్యాయమైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాన్ని మేము బేడబుడుగ జంగం జనసంఘం తరపున ఖండిస్తున్నాం. ఈ దాడిలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారిని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందిగా, లేకపోతే బేడబుడుగ జంగం జనసంఘం తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. గురువారం కొట్టిన మళ్ళీ అక్కడ హనుమాన్ల గుడికాడ వేయండి, హనుమాన్ల విగ్రహాన్ని దాన్ని అలాగే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు సాములు ఉండగానే మా పెద్ద మనుషులు అందరూ పోయి కంప్లీట్ ఇచ్చొచ్చారు. కంప్లీట్ చేయగానే వాళ్ళు పొద్దున్న తీసుకొని 10 గంటలకు ఆ పేపర్ రమేష్ అని నాకు చెప్పి మా పెద్ద మనుషులు సరే సరే అని మేము కూర్చున్నాం. అయిపోయింది ఇక మా పెద్ద మనుషులు నాకు ఆ పేపర్ పోయాక కొద్ది చీకటి అవుతుంది. ఈ సురేష్ అంటే ఆయన ఆయన 10-15 మంది వచ్చి ఇక్కడ కొట్టి కొట్టుకుంటే తీసుకొని బట్టలు చింపేసారు, అంగి చింపేసారు, ఒక ప్యాంట్ తిప్పేసుకుంటే తీసుకుంటారు. అక్కడ గుడికాడ కట్టేసారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుళ్ళు అలగొట్టింది. ఇక్కడ గుళ్ళు అలగొట్టింది, అవసరమ్మ గుళ్ళు అలగొట్టింది. అలగొట్టినాక అక్కడ మన టెంపుల్ కాడ టెంపుల్ దాన్ని వాళ్ళు అక్కడ సాములు ఉన్నారు. అంటే మాకేం తెలియదు. నేను ఇప్పుడు తీసుకొని వచ్చినాం ఇక్కడ కూర్చోబెట్టి ట్యాంక్ కాడ కూర్చోబెట్టి వేచరేని గ్రామ ఆమ్లెట్ అయినటువంటి ఎల్లదాసు నగర్లో సంఘటన చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, సమాజం కూడా దీన్ని ఖండించాలని నేను కోరుతూ ఉన్నా. మరి అజయ్ అనే వ్యక్తి మత్స్యం లేకనో కొంచెం తాగుడు బానిసయో ఏదైనా తప్పు చేస్తే తప్పుకు చట్టానికి పట్టియాలి, కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని మరి మతాల పేరు మీద మారణోమం చేసేటువంటి చర్యలను మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.